నమస్కారం. రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్కు స్వాగతం. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే వార్తలు ఊపందుకుంటున్నాయి. లోకేష్ ముఖ్యమంత్రి అయితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మాట ఏమిటి? ఆయన ఏం చేస్తారు? లోకేష్ అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారా? లోకేష్ మంత్రివర్గంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతారా? లోకేష్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించని పక్షంలో జనసేన ముందుండే ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కట్టిఫ్ చెప్పి కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీతో తన దోస్తీని కొనసాగిస్తారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే పక్షంలో జనసేన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎన్నింటిలో ఈ వీడియోలో చర్చిద్దాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పీఠాన్ని తనయుడు లోకేష్కు అప్పగించేందుకు మానసికంగా సంసిద్ధులయ్యారనే వార్తలు గత కొద్ది రోజులుగా ఊపందుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు విశ్లేషకులు గడిచిన 4-5 రోజులుగా లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైపోయిందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నారా లోకేష్ 2027 ఉగాది పండుగ నాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు ముహూర్తం కూడా ఖరారైపోయిందని ఒకరిద్దరు విశ్లేషకులు జోస్యం కూడా చెప్పేశారు. ఇది తమకు ఢిల్లీ నుంచి అందిన విశ్వసనీయమైన సమాచారం అని వారు క్లెయిమ్ కూడా చేస్తున్నారు. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ, అలాగే కేటీ రామారావు విషయంలో చంద్రశేఖరరావు చేసిన పొరపాటును తాను చేయకూడదని చంద్రబాబు దృఢ నిశ్చయంతో ఉన్నారట. కేంద్రంలో 2009లో రెండోసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీని సోనియా గాంధీ ప్రధాని పదవిలో కూర్చోబెట్టి ఉంటే, అలాగే చంద్రశేఖరరావు 2019లో రెండోసారి గెలిచిన తర్వాత కేటీఆర్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించి ఉంటే ఆ రెండు పార్టీలు, అలాగే రాహుల్ గాంధీ, కేటీ రామారావులు ఈనాడు ఇలా సంక్లిష్ట పరిస్థితిలో ఉండేవారు కాదని పలువురు రాజకీయ పండితులు వాదిస్తుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు దీపం ఉండగానే తన కుమారుడి ఇల్లు చక్కబెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఆ దిశగా కన్విన్స్ కూడా చేసేసి వారి ఆశీస్సులు కూడా తీసేసుకున్నారని అంటున్నారు. ఇక కేవలం అధికార ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే దిశగా విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలు సోషల్ మీడియా వేదికగాను ప్రసార మాధ్యమాల్లోనూ జోరుగానే సాగుతున్నాయి. మరి లోకేష్ సీఎం కుర్చీలో కూర్చుంటే పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి? ఈ ప్రశ్న అందరి మధ్యలోనూ సహజంగానే తలెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంఖ్యాపరంగా చూస్తే లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి జనసేన శాసనసభ్యుల మద్దతు అవసరమే ఉండదు. పవన్ కళ్యాణ్ ఒకవేళ వ్యతిరేకించినా లోకేష్ ముఖ్యమంత్రి కావడం మాత్రం తథ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. ఆ ఇద్దరి సాయంతో పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రయత్నం చేసినా టీడీపీకి లోక్సభలో ఉన్న ఎంపీల సంఖ్యాబలం దృష్ట్యా హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు వైపే మొగ్గు చూపుతారని చెప్పాలి. లోకేష్ అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే ఆయన రాష్ట్రంలోని అధికార కూటమి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నుంచి వైదొలిగినప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో దోస్తీని కొనసాగిస్తూ ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండవచ్చు. కేంద్ర మంత్రివర్గంలో కూడా తన మంత్రులను కొనసాగించవచ్చు. కానీ రాష్ట్రంలో మంత్రి పదవులు వదులుకోక తప్పదు. అలా జరిగితే కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగాను, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగాను జనసేన 2 పాత్రలు పోషించాల్సిన అవసరం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనే కోరిక పవన్ కళ్యాణ్కు ఉంటే ఆయన ప్రతిపక్షంలో కూర్చోవడమే సరైన రాజకీయ వ్యూహమని పరిశీలకుల అభిప్రాయం. లోకేష్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించి పవన్ కళ్యాణ్ ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఏదీ ఉండదని
పరిశీలకుల వాదన. తెలుగుదేశం మద్దతుతో మనుగడ సాగించే పార్టీగా జనసేన మిగిలిపోక తప్పదని వారి అభిప్రాయం. అలా కాకుండా ప్రతిపక్షంగా ఉంటే ప్రజల సమస్యలపై పోరాడి తన సత్తా చాటుకుని ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీని అధిగమించవచ్చు. ప్రస్తుతం వైసీపీ కంటే జనసేనకి శాసనసభలో ఎక్కువ స్థానాలున్నా జనసేనకు పాలనాపరంగా పార్టీ పరంగా ప్రత్యేకంగా లభించే ప్రయోజనం, లభించే క్రెడిట్ కూడా ఏదీ ఉండదు. ఏమి జరిగినా అదంతా కూటమి ఖాతాలోనే జమ అవుతుంది. అదే ప్రతిపక్షంగా నిలబడే సాహసం చేస్తే జనసేన వేసే ప్రతి అడుగు ప్రజలు ప్రత్యేకంగా నిశిత దృష్టితో గమనిస్తారు. అంతేకాకుండా తమకు అధికారం ఇస్తే ఏం చేస్తామో, ఎలా చేస్తామో, ఏం చేయగలమో చెప్పేందుకు జనసేనకు అన్ని రకాలుగా అవకాశాలు దొరుకుతాయని పరిశీలకులు అంటున్నారు. నారా లోకేష్ 2027లో ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరిస్తారని చెబుతున్నారు. అంటే ఆయన సీఎం కుర్చీ ఎక్కడానికి మరో ఏడాదికి పైగానే సమయం ఉందన్నమాట. పార్టీని ఒంటి చేతితో నడపడంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరితేరారంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన దశాబ్ద కాలంకు పైగా జనసేనను ఎలా కష్ట నష్టాలు కూర్చి నడుపుకుంటూ వస్తున్నారో అది అందరి కళ్ళెదుటే ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఆయనకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఇక ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై మరింత అనుభవం సంపాదించడానికి ఆయనకు 2027 వరకు కూడా సమయం ఉన్నట్టే. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సుమారుగా 2029 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగవచ్చు. ప్రసార మాధ్యమాల్లో సాగుతున్న ఊహాగానాలు, వార్తలు నిజమై 2027లో లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని అనుకుందాం. అలా జరిగితే లోకేష్కు రమారమి 2 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించే అవకాశం దొరుకుతుంది. 2 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రజలకు లోకేష్ పరిపాలనపై ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు లోకేష్ పరిపాలనను చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పాలనతో బేరీజు వేసుకుని విస్తృతంగా చర్చించుకోవచ్చు. ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. అలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రజల మధ్యలో ఈసారి పవన్ కళ్యాణ్కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచన మెదిలితే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ పాలన చూసిన ప్రజలకు పవన్ కళ్యాణ్ పాలన కూడా రుచి చూడాలనే ఆలోచన కలిగేందుకు గల అవకాశాలనైతే తోసిపుచ్చలేం కదా. అయితే ప్రజల మనసుల్లో అటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందనేది నిర్వివాదాంశం. లోకేష్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో కాకుండా కూటమిలోనే కొనసాగుతుంటే ఇక జనసేన తండ్రి చాటు బిడ్డలా మిగిలిపోక తప్పదనేది రాజకీయ పరిశీలకుల అంచనా. కూటమితో దోస్తీ సుదీర్ఘంగా కొనసాగాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కనీసం 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తరచూ తన ఉపన్యాసాలలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లోకేష్ సీఎం అయితే కూడా పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి పాలనే కొనసాగాలని కోరుకుంటారా? అలా అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు లేక తనను ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని అనునిత్యం నినదించే జన సైనికుల కోరికను మన్నిస్తారా? జనసేనాని ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం. త్వరలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. శుభరాత్రి, గుడ్ నైట్.